హలో అండి. వెల్కమ్ టు ఎపిక్ హెల్త్ తెలుగు. ప్రతిరోజు కారం తినడం చాలా ప్రమాదకరం. మన భారతీయ వంటకాలలో సుగంధ ద్రవ్యాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఇక్కడి వంటకాలలో సుగంధ ద్రవ్యాలతో పాటుగా కారం పొడి కూడా బాగా వాడడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అతిగా కారం మరియు జంక్ ఫుడ్ తింటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒకవేళ మీరు అతిగా కారం తినే అలవాటు ఉంటే మరొక్కసారి ఆలోచించుకోవాల్సిందే. కారం, జంక్ ఫుడ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ యాసిడ్ రిఫ్లెక్స్. సుగంధ ద్రవ్యాలు అనేవి ఎన్నో రకాల ఆమ్లాల కలయిక అవుతుంది. అవి తిన్నప్పుడు ఎన్నో రకాల ఆమ్లాలు కూడా మన కడుపులో పడ్డం మూలాన ఉదరం మొత్తం పాడైపోతుంది. తద్వారా ఏదైనా తిన్న వెంటనే ఛాతీ కింద ప్రాంతంలో మంట స్టార్ట్ అవుతుంది. దీన్నే ఈ మంటని యాసిడ్ రిఫ్లెక్స్ అని పిలుస్తారు. ఈ యాసిడ్ రిఫ్లెక్స్‌ని హార్ట్ బర్న్, యాసిడ్ ఇండైజెషన్ అని కూడా అంటారు. అందుకే ఎక్కువగా కారం ఉన్న పదార్థాలు తరచుగా తినకూడదు. ఇక గ్యాస్ట్రిక్ అల్సర్స్. అధికంగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల చిన్న ప్రేగుల్లో, అలాగే ఆహార నాళంలో అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ అల్సర్స్ వల్ల ఎంతో బాధాకరమైన నొప్పి కలుగుతుంది. కడుపు నొప్పొస్తుంది, వికారంగా అనిపిస్తూ ఉంటుంది, వాంతులు, బరువు తగ్గడం లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఇక మూడోది చాలా ప్రమాదకరమైనది ఆకలి ఉండదు. మితంగా మనం కారపు ఆహారాన్ని తీసుకుంటే ఏం కాదు. అంటే మన వంటకాలలో వేసే మసాలాలు ఎన్నో రకాలున్నాయి. అంటే జాజికాయ, జాపత్రి, ఇంకా గసగసాలు ఇలా ఎన్నో రకాల అవసరాలకి ఎన్నో రకాల స్పైసెస్ వాడతారు. ఈ మసాలా దినుసులన్నీ వాడొచ్చు. అంటే వారంలో 2, 3 సార్లు మీరు కారపు పదార్థాలు తీసుకున్నా, మసాలా పదార్థాలు తీసుకున్నా శరీరానికి ఎలాంటి హానికరం కూడా జరగదు. కానీ ప్రతిరోజు అదే పనిగా స్పైసీ ఫుడ్ తీసుకుంటే క్రమంగా ఆకలి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక నాలుగోది అక్యూట్ గ్యాస్ట్రిటిస్. అతిగా కారం తింటే ఈ అక్యూట్ గ్యాస్ట్రిటిస్ సమస్య రావచ్చు. అయితే ఈ సమస్యని చాలామంది అజీర్ణంగా అనుకుంటూ ఉంటారు. వాంతులు, వికారం, అతిసారం, జ్వరం, మలంలో రక్తం పడడం మరియు వాంతితో పాటు తలనొప్పి వంటి లక్షణాలు దీనికి ఉంటాయి. ఇక కార పదార్థాలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామంది చెప్తూ ఉంటారు. అది నిజమే అండి. కానీ ఎక్కువగా కారం పదార్థాలు తినడం మాత్రం చాలా ప్రమాదకరం. నిజానికి కార పదార్థాల వల్ల అల్సర్స్, రిఫ్లెక్స్ వంటి సమస్యలేమి తలెత్తవు. కానీ ఈ సమస్యలతో ఇంతకు ముందు నుంచే బాధపడుతున్న వాళ్ళు అతిగా కారం తింటే వీటి లక్షణాల తీవ్రత చాలా పెరిగిపోతాయి. అలాగే కొంతమందికి డయేరియా ప్రాబ్లం కూడా వస్తుంది కేవలం కారం వల్లే. రుచిని ఆస్వాదించే శక్తి కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే భవిష్యత్తులో ఎన్నో సంవత్సరాలు కార పదార్థాలు, మసాలా ఫుడ్‌ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్న వారు ఇప్పటి నుంచే కార పదార్థాలు తినడం తగ్గించండి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మసాలా దినుసులు తినడం వల్ల మీ జీర్ణాశయాంతర పేగులలో ఎక్కువగా వేడి పుడుతుంది. మీ అంతర్గత శరీరం అగ్నిలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. కార పదార్థాలు తినడం వల్ల కలిగే మంట మంచినీళ్ళు తాగినా కూడా తగ్గే అవకాశాలు చాలా తక్కువ. ఇన్ని అనారోగ్య సమస్యలు తగ్గించాలంటే మీరు ఖచ్చితంగా స్పైసీ ఫుడ్‌ని తగ్గించాల్సిందే. ఇక్కడ చెప్పిన అనారోగ్య లక్షణాలు మీకు ఇప్పటికే ఏమన్నా ఉన్నట్టు అనిపిస్తే అప్పుడు మీరు కార పదార్థాలు తినడం చాలా లిమిట్ చేసుకోండి అని మీ శరీరం మీకు సంకేతాలు ఇస్తున్నట్టే అర్థం. మీకు నచ్చిన ఆహారంలో నచ్చిన మసాలాస్ అన్నీ ఎంజాయ్ చేయండి. కానీ కారం అండ్ మసాలాస్ తక్కువగా ఉండేటట్టు మాత్రమే చూసుకోండి అంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్ మీకు విలువైన సమాచారాన్ని ఇస్తుంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.